హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ థింక్ అరవింద నేత్ర మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో మన స్టోరీ 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. స్టోరీలో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చండి. తొందరలోనే అవన్నీ క్లియర్ అవుతాయి. అలాగే చాలామంది కామెంట్స్లో చెప్తున్న డైలాగ్ ఏంటంటే ఎపిసోడ్ లెంత్ పెంచండి అని. లెంత్ పెంచడం రైటర్ వల్లే అవుతుందండి, నా వల్ల కాదు. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి ఒక డైలీ 3 అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఒక్క వీక్ కొంచెం బిజీగా ఉన్నాను, సో అందుకే కుదరడం లేదు. ఈ స్టోరీలో అరవింద్ క్యారెక్టర్ గురించి కానీ దేని గురించి అయినా కూడా కొంచెం ముందుకెళ్లే కొద్దీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి కాస్త వెయిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 50వ భాగం. టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకొని, నేత్ర టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు? తనకేమాత్రం అలవాటు లేని డ్రెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ 2 మినిట్స్ అరవింద్. ఏంటి అమ్మాయి ఇంతసేపు చేస్తుంది అని అసహనంగా ఫీల్ అవుతూ సిగరెట్ వెలిగించి సోఫాలో కూర్చున్నాడు అరవింద్. సరిగ్గా 2 నిమిషాలకి డోర్ సౌండ్కి తల తిప్పిన అరవింద్కి నీలెంత్ వరకున్న బ్లాక్ కలర్ స్లీవ్లెస్ మినీ ఫ్రాక్లో హెయిర్ మొత్తం బన్గా పైకి చుట్టేసి కనీ కనిపించకుండా పెట్టిన సన్నని స్టిక్కర్తో మెల్లో తాలిబొట్టు కనపడకుండా డ్రెస్ లోపలికి అడ్జస్ట్ చేయడం వల్ల నెక్ వరకు వేసుకున్న ప్లాటినం చైన్ మాత్రమే వేసుకొని ఇప్పటి ఫాస్ట్ కల్చర్కి ఈక్వల్గా ఉన్న నేత్రని రెప్పవాల్చక చూస్తూ చేతిలో ఉన్న సిగరెట్ కాలడంతో అంటూ దాన్ని వదిలేసి స్పృహలోకి వచ్చాడు అరవింద్. భయంగా ఎలా ఉన్నాను? సిగరెట్ని షూ కింద నలిపేసి తనకి దగ్గరికి వస్తుంటే, బాలేదా? తీసేసి కుర్తీ వేసుకోనా? తన చెయ్యి పట్టి వెనక్కి తిప్పి తెల్లగా మెరుస్తున్న ఆమె మెడ మీద పంటిఘాటు పెట్టి, అవసరం లేదు, చాలా అందంగా ఉన్నావు, నీకు ఈ డ్రెస్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. డిజైన్ చేసింది ఎవరు? ది గ్రేట్ అరవింద్ కదా, సెట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? అవును, నిన్ను మాత్రమే ఊహించుకుంటూ డిజైన్ చేశాను, అందుకే ఇంత పర్ఫెక్ట్గా నీకు సెట్ అయింది అంటూనే ఆమెను ఆక్రమించుకోబోతుంటే బలవంతంగా తనని దూరం జరిపి, ఇప్పుడు కాదు, నాకు చాలా ఆకలేస్తుంది అరవింద్. లైట్గా లిప్స్టిక్ అప్లై చేయడం వల్ల ఆమె పెదవులు చెర్రీస్లా ఇంకా అందంగా కనిపిస్తూ ఊహిస్తుంటే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అంటూనే వాటిని అందుకున్నాడు. సున్నితంగా మొదలైన ముద్దు కాస్త గాఢత పెరిగి ఒళ్ళంతా తమకాన్ని నింపుతుంటే కష్టంగా ఆమెను వీడి ఈ 10 రోజులు నేనేం చేసినా ఏం చెప్పినా నో అనడానికి వీల్లేదు. సిగ్గుపడుతూ, నాకు ఆకలేస్తుంది అరవింద్, ముందు డిన్నర్కి వెళ్తాం పదా అనడంతో ఇద్దరు డైనింగ్ హాల్కి వెళ్ళారు. తానెప్పుడూ చూడని కొత్త వెరైటీ రుచులు అతని పరిచయం చేస్తూ తినిపిస్తుంటే క్షణానికో రకంగా కొత్తగా కనిపించే అతనిలో తన మీద అతను చూపిస్తున్న ప్రేమ తెలుస్తుంటే నవ్వుతూ పైకి లేచి అతని ఒళ్ళో కూర్చుంది నేత్ర. ఏయ్, ఏంటిది? ఇది ఇండియా కాదు, ఇటలీ, ఇలాంటివెవరూ పట్టించుకోరు అంటూనే అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ప్లేట్లో ఉన్నది అది నోట్లో పెడుతుంటే నవ్వుతూ ఆమె పెట్టేది తింటూ గంటపాటు డైనింగ్ హాల్లోనే ఉండిపోయారిద్దరు. అక్కడ ఇవన్నీ కామన్ అవ్వడంతో ఎవ్వరూ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు కూడా. గంట తర్వాత వాకింగ్ పేరుతో మిరిమిట్లు గలుపుతున్న రెస్టారెంట్ మొత్తాన్ని ఒకసారి చుట్టేసి ఒకరి చేతిలో ఒకరు పెనవేసుకుని తీరిగ్గా రూమ్కి చేరారిద్దరు. నాకు నిద్రొస్తుంది అంటూ వెళ్ళబోతుంటే వెనుక నుండి హక్ చేసుకొని, నిద్రపోవడానికి ఇంత దాపం వచ్చింది? అతని భుజం మీద గెడ్డమానించి, మరెందుకో చెప్పడం ఎందుకు, ప్రాక్టికల్గా చూపిస్తా అంటూ పట్టుకోబోతుంటే అతనికి దొరకకుండా రూమ్ అంతా పరిగెడుతూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. ఏయ్ నేత్ర, ఓపెన్ ద డోర్ అంటూ తలుపు కొడుతుంటే, తీయను, తీస్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు అంటూనే తన ఒంటి మీది డ్రెస్ని షోల్డర్ నుండి కిందికి జారేసింది. ఇట్స్ నాట్ ఫెయిర్ నేత్ర, నువ్వు ఇలా డోర్ క్లోజ్ చేసుకుంటే ఎలా? ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని గోముగా అడుగుతుంటే కిందకి జారిన మినీ ఫ్రాక్ని కాళ్లతోనే పక్కకు జరిపి బ్రాని కూడా రిమూవ్ చేసి పక్కన పడేసి, అలాగా, ఏం పర్వాలేదు, మొదట్లో నన్ను ఎంత టార్చర్ పెట్టావు, అంత ఈజీగా మర్చిపోతానా, కాబట్టి ఈరోజుకి ఫుల్గా రెస్ట్ తీసుకో అన్న మాటకి కోపం కట్టలు తెంచుకోగా కాలితో గట్టిగా డోర్ని తన్ని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు అరవింద్. ఆ సౌండ్కి అబ్బో, కోపం బాగానే వచ్చినట్టుంది. మరేం పర్లేదు, నిన్నెలా కూల్ చేయాలో నాకు తెలుసుగా
అనుకుంటూ 5 నిమిషాలకి డోర్ ఓపెన్ చేసింది. కోపంగా ఏదో అనబోయిన అరవింద్కి రెడ్ కలర్ బేబీ డాల్ డ్రెస్లో తన వైపే మత్తుగా చూస్తూ దగ్గరికి వస్తున్న నేత్రని చూస్తే గొంతులో తడారిపోయింది. ఆ డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమోనని ఎవరితోనూ కనీసం ట్రయల్ కూడా వేయించలేదు. ట్రాన్స్పరెంట్ క్లాత్ మీద అవసరమైన చోట మాత్రమే డబుల్ క్లాత్ ఇవ్వడంతో మోకాలి పై వరకు ఉన్న మినీ ఫ్రాక్ నుండి అస్పష్టంగా కనిపిస్తూ తన అందాలు కనువిందు చేస్తుంటే అరటి బొదెల్లా తెల్లగా మెరుస్తున్న థాయిస్ నుండి చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అరవింద్కి. తన భార్య తనకి కొత్త కాదు. రోజు చూసే మనిషి అయినా ఆ డ్రెస్ వల్ల తనకి అందం వచ్చిందో, తన వల్లే ఆ డ్రెస్ కొత్త అందాన్ని సంతరించుకుందో తెలియదు, కానీ తనని మాత్రం పూర్తిగా ఆమె మైకంలో కట్టిపడేస్తుందని అర్థమవుతుంటే కైపోక చూస్తున్న అతని కళ్ళు మూతపడినట్టు మొండికేస్తున్నాయి. మారుతున్న అతని చూపుల్లోని భావాలు అర్థమై సిగ్గుతో కళ్ళి వాలిపోతుంటే అతనే చొరవగా అతని ఒళ్ళో కూర్చొని, ఏంటి డియర్, కోపం వచ్చిందా? సన్నగా నవ్వుతూ లేదన్నట్టు తలాడించాడు. నా కోసం స్పెషల్గా నువ్వు డిజైన్ చేసిన డ్రెస్ ఎలా ఉంది? నీకోసమే వేసుకున్నా. నచ్చిందా అంటూ సిగ్గుపడుతూ తలంచుకుంది. నచ్చలేదన్నట్టు తలూపుగానే, నచ్చలేదా అంటూ పైకి లేవబోతుంటే తన నడుం చుట్టూ చెయ్యేసి అటో కాలు ఇటో కాలు పెట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ డ్రెస్ కంటే అది నీ ఒంటి మీదకి వచ్చాక ఇంకా అందంగా ఉంది అంటూనే ఆమె హెయిర్కి పెట్టుకున్న బన్ని నెమ్మదిగా లాగేయడంతో జలతారులా వంపులు తిరుగుతూ వీపంతా పరుచుకున్న ఆమె వెంట్రుకలు విండోలో నుండి తీస్తున్న గాలికి సముద్ర కెరటాల్లా అతడి మొహం మీద సవ్వడి చేస్తున్నాయి. వాటిని శుతిమెత్తగా చెవి వెనక్కి నెట్టి, చాలా అందంగా ఉన్నావు నేత్ర అంటూనే ఆమె పెదవులందుకున్నాడు. తీయగా సాగుతున్న ముద్దు ఇద్దరిలోని తమకాన్ని రేకెట్టిస్తుంటే చలిగాలికి సైతం ఒళ్ళంతా వెచ్చటి ఆవిర్లు కమ్ముతూ ఇద్దరిలోనూ వేడి రాజేస్తుంది. అతని తలలోకి వేళ్లు జొప్పించి అతని మోమంతా ఆర్తిగా ముద్దులు పెడుతూ, ఐ లవ్ యూ అరవింద్ అంటుంటే నవ్వుతూ ఆమె నుదుటి మీద పెదవులద్దగానే మొదటిసారి తనకి తానుగా చొరవ తీసుకున్నందుకు అతని ముందు నిలవలేక పరుగున విండో దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఏంటి సిగ్గా అంటూ ఆమెను వెనక నుండి చుట్టేశాడు అరవింద్. అది కాదు, నాకు తెలియకుండానే నీకు చాలా దగ్గరైపోతున్నాను. దీన్ని నువ్వెలా తీసుకుంటావునని భయంగా ఉంది. ఆమె మెడ మీద ముద్దు పెట్టి, పిచ్చిదానా, ఇందులో భయపడాల్సిందేముంది? యువర్ మై వైఫ్, ఐఎమ్ యువర్ హస్బెండ్. మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా పెళ్ళనే బంధం మనకి తెలియకుండానే మన మధ్య ప్రేమని క్రియేట్ చేస్తుంది. మనం ఒంటరిగా ఉండడంతో నీలో ఈ ఫీలింగ్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. నెమ్మదిగా అతని వైపుకు తిరిగి, అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇంతలా ఇష్టం పెంచుకున్నానో నాకు తెలీదు. మరి నా మీద నీకు అదే ఇష్టం ఉందా? చిరునవ్వే అతడి సమాధానం కాగా ఆమెను గట్టిగా చుట్టేసి మెడ మీద పెదవులద్దుతూ మునుపంటితో చెవిని లాగుతుంటే మత్తుగా మూలుగుతూ అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది నేత్ర. అనాచ్ఛాదితంగా అతని చేతులకు తగులుతున్న ఆమె శరీరాన్ని తడుముతూ వెనుకనున్న డ్రెస్ థ్రెడ్ని రాగేయడంతో స్లీవ్లెస్ సిల్కీ క్లాత్ అవ్వడం వల్ల నెమ్మదిగా కిందికి జారిపోయింది. కిందకి జారుతున్న అతని కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టగానే చేతిని పక్కకు జరిపేస్తూ, నేను చూడని అందమా అంటూనే ఆమె అణువణువును కళ్ళల్లోకి నింపుకుంటున్నాడు. ఒక్కొక్కటిగా అతని షర్ట్ బటన్స్ని రిమూవ్ చేస్తున్న ఆమెని పసిపిల్లల 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చాడు అరవింద్. బాల్కనీలో నుండి వస్తున్న గాలికి రెపరెపలాడుతున్న కర్టెన్ల మధ్య క్యాండిల్ లైట్ వెలుగులో అతనితో సంగమం సరికొత్తగా అనిపిస్తుంటే అమ్మలా అతన్ని తన గుండెల్లో అదుముకొని, నువ్వెందుకు నాతో ఒక్కరోజు ఒక్కోలా కనిపిస్తున్నావు అనగానే శిఖరాగ్రాన్ని తలపించి ఆమె గుండెల మీద ముద్దు పెట్టి, నువ్వు ఒకే రకంగా చూడు, నేనెప్పుడూ ఒకేలా కనిపిస్తాను. అరవింద్లా కాదు, నేత్రారవింద్లా కనిపిస్తానంటుంటే, పెద్ద మాయలోడివి నువ్వు, నీతో మాట్లాడి గెలవడం కష్టం అంటుంటే, మాటలతో గెలవకపోతేనే చేతలతో నన్నెప్పుడూ ఓడిస్తూనే ఉన్నావు. చీపో అంటూ అతని గుండెల్లో వాలిపోతే తనని వెళ్ళకిలా తిరిగి ఆమెను తన మీదకి చేర్చుకొని తన మాటలతో చేతలతో ఆ రాత్రిని కరిగించేశాడు అరవింద్.